తలల వంచి దేవుని సన్నిధిలో, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో. మన హృదయాలు తెరుచుకుందాం దేవుని వాక్యం కొరకు. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. పల్లవి మాత్రం పాడుకుందాం అందరం. నీరసం, నిస్సత్తువ, నిరాశ, నిట్టూర్పులు యేసు నామములో తొలగిపోవునుగాక. సంతోష గానంతో ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఈ పల్లవి పాడుకొని దేవుని వాక్యాన్ని విందాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, 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 ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, అవునయ్యా నము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము 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 నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము
నీవేగా. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఈ రోజుల్లోనండి చాలామంది జీవితాల్లో ఇదే వేదన. ఎవ్వరు లేరు నాకు ఇలాను. వాస్తవమేనండి, మన సమస్యలు మనకు సహాయం చేసేవారు, మన బాధలు అర్థం చేసుకునేవాళ్ళు లోకంలో ఎవరున్నారండి? చాలామంది కుమిలిపోతున్నారు. వాస్తవంగా ప్రభు ఉన్నాడు కదా, ఆయనతో చెబుదాం, యథార్థంగా చెబుదాం. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. చదవమా. ఆదరణ నీవేగా యేసయ్యా, నా ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచరా, పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోకమ్మా. కలత చేసి తారే రారే యేసే తోడమ్మా, యేసే తోడమ్మా. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచరా, పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? 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 చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చె చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి
నిరాశ పడుతున్నావా? తలరాత ఇంతేనని, తరువాత ఏమోనోనని రేపటిని గూర్చి నిరాశ చెందావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా? పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని తలపోసుకున్నావా? కన్నా యేసు మరిచావా? మారాను. యేసునాడు. చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను. యేసునాడు. యేసు వైపు చూడండి. నిరాశ నిట్టూర్పులు కొట్టివేసే యేసు వైపు చూడండి. కన్నీరు నాట్యంగా మార్చే యేసు వైపు చూడండి. ఈరోజు మీ దుఃఖము సంతోషంగా మార్చబడును గాక. మీ అనారోగ్యానికి స్వస్థత కలుగును గాక. మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. స్వస్థత కలుగును గాక. స్వస్థత కలుగును గాక. యేసు నామములో మారా మధురంగా మార్చబడును గాక. మారా మధురంగా మార్చబడును గాక. మారా మధురంగా మార్చబడును గాక. యేసునాడు. యేసునాడు. యేసు వైపు చూడండి. నిరాశలు నిట్టూర్పులు కొట్టివేసే యేసు వైపు చూడండి. మనుషుల మాటలు నిందలు కాదు. వాటి వైపు చూడకుండా యేసు వైపు చూడండి. యేసు వైపు చూడండి. యేసు వైపు చూడండి. ఏ సమస్యలతో వచ్చారు, ఏ వేదనతో వచ్చారు, లైవ్లో చూస్తున్న ప్రియ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్నం దైవ సేవకుడుగా యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. మీ కన్నీరు నాట్యంగా మార్చబడునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. యేసు నామములో దిగులు పడబాకండి. యేసు వైపు సజీవుడు మన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడండి. యేసు వైపు చూడండి. నిందల పాలయ్యావా? అవమానాలతో వచ్చావా? యేసు నామములో, యేసు నామములో ఇదిగో ఈరోజు మీ దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. మీ దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. కొంతమంది ఇట్లా అనుకుంటారు, నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా? పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? యేసయ్య మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడవమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కొంతమంది ఇలాగే అనుకుంటారు, తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? తలరాత, నీ తలరాత అది కాదు. తలరాతలు మార్చగలిగిన దేవుడున్నాడు.
నీ తలరాత మార్చగలిగిన యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. నీ తలరాతలు మార్చగలిగిన దేవుడైన, సర్వశక్తి కలిగిన దేవుడైన. ఇదేనా నా తలరాత, ఇదేనా నా భవిష్యత్తు అని కాదు. ఈ రోగంతో ఇలానే చచ్చిపోతాను కాదు. యేసు నామములో లేస్తావు, ఈరోజే లేస్తావు. పడిన స్థితిలో నుంచి లేస్తావు, పడిపోయిన నీ స్థితిలో నుంచి లేస్తావు. యేసు నామములో నీకు విడుదల, యేసు నామములో నీకు విడుదల, యేసు నామములో విడుదల. యేసు నామములో నీ తలరాత మాగిపోతుంది. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా. నయోమి కూడా అనుకుంది, ఇక నన్ను నయోమి అనద్దు, అయిపోయింది నా పరిస్థితి. నన్ను ఇక నయోమి అనద్దు, మారానండి. భర్త లేడు, పిల్లలు లేరు, భవిష్యత్తు లేదు, ఏమీ లేదు, రిక్తురాలినైపోయాను అనుకుంది నయోమి. నువ్వు అనుకుంటే సరిపోద్దా? నువ్వు అనుకుంటే సరిపోద్దా? నీ గురించి నువ్వు అనుకుంటే సరిపోద్దా? నీ గురించి వేరేవారు అనుకుంటే సరిపోద్దా? నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఏమనుకుంటున్నాడు? ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఉదయకాలం ఆయన ఏమంటాడో తెలుసా? మారానమంటావా నయోమి? లేదు లేదు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మోడుబారిన జీవితాలను చిగురింప చేసే దేవుడు. హల్లెలూయా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం. మోడుబారిపోయానయ్యా, మోడుబారిపోయానయ్యా, ఆశలు లేవయ్యా, ఆశలు విఫలమైపోయినాయి, ఆశలు విఫలమైపోయినాయ్యా నా బ్రతుకులో. మోడుబారిపోయానయ్యా, మోడుబారిపోయానేసయ్యా, 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 మారా అయిపోయానయ్యా. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీవున్నావనే ఒకే ఒక ధైర్యమయ్యా. ఆ ధైర్యమే నన్ను బ్రతికిస్తుంది, ఆ ధైర్యమే నాకు స్వస్థత కలుగు చేయునుగాక. ఆ ధైర్యమే నీ కొరకు గొప్ప కార్యాలు చేసే కృపనిచ్చిందయ్యా.
ప్రభువా నువ్వు ఉన్నావనే ధైర్యం. అందుకని నీ మందిరంలోకి వచ్చా, నీ మందిరంలోకి వచ్చా, నీ సన్నిధికి వచ్చానయ్యా. గోజాడుకుంటున్నా, నా ప్రార్థన ఆలకించి సహాయం చెయ్య, సహాయం చెయ్య. ఆశలన్నీ విఫలమైపోయినాయి, ఆశలన్నీ విఫలమైపోయినాయి. ఎడారి జీవితం అయిపోయింది. అరణ్య రోదన జ్ఞాపకం చేసుకోయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. అందరు చప్పట్లు కొట్టుకోండి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే. కృపా సత్య సంపూర్ణగా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కొట్టాలి. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. యేసయ్య ఈరోజు ఒక్కొక్కరి జీవితంలో నూతన క్రియ చేయుచున్నాడు. హల్లెలూయా. నూతన క్రియ చేయుచున్నాడు. హల్లెలూయా. నూతన ఆరోగ్యాలు పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. నూతన పరిస్థితులు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. నూతన అవయవాలు చేస్తున్నాడు. హల్లెలూయా. నూతన అవయవాలు సమకూరుస్తున్నాడు మీ బ్రతుకులో. పాడైపోయిన అవయవాలు తీసివేసి నూతన అవయవాలు సమకూరుస్తున్నాడు ఆయన. ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత యేసయ్య నూతన అవయవాలు మీ జీవితాల్లో పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈ రోజు నుంచి మీ అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబడుతుంది, ఉల్లాసంగా మార్చబడుతుంది. యేసయ్య చెప్పాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, నూతన క్రియ చేయించున్నాను. ప్రభువుని సన్నుతించండి. కన్నీరు నాట్యంగా మార్చబడునుగాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను. అందరూ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందామా? అటువలనే పురుషులారా, పురుషులు ఏడొస్తే ఆడెవరుంటారు? వెరీ గుడ్. సహోదరులని ఏడని వస్తే ఎవరుంటారు? సహోదరులు ఉంటారు. స్త్రీలు అని ఎక్కడని వస్తే చెప్పరే పురుషులు, గట్టిగా పురుషులు కూడా ఉంటారు బైబిల్లో. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. చూశారండి, భార్యలు ఎవరంట? చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి, ఎవరు మీరు? అందుకని మిమ్మల్ని ఒక్క మాట అనకూడదు. అలిగితే అంటే ఏమైపోతారు? బలహీన ఘటాలు.
ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలంట? సన్మానించడం అంటే శాల్వ వేసి దండం పెట్టడం కాదు. మన భారతదేశంలో సన్మానించడం అంటే ఒక దండేసి శాల్వ కప్పటం కాదు. సన్మానించడం అంటే గౌరవించడం. సన్మానించడం అంటే అమ్మా కుటుంబ జీవితంలో నేనెంతో నువ్వు కూడా అంతే, మన ఇద్దరం ఒక్కటే అని కరెక్ట్గా, చాలా బలమైన మాట అది. రెస్పెక్ట్. పెద్దోళ్ళు ఒక మాట అంటారు, గివ్ రెస్పెక్ట్. నువ్వేమో సరిగా పిలవకుండా నీ భార్యను మరలా ఆమె మాత్రం సరిగా పిలవాలనుకోవటం తప్పు. రెస్పెక్ట్. భార్యను సన్మానించి. ఈరోజు మన అంశం అది. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలి? కాపురు. ప్రార్థనలకు అభ్యంతరము. చెప్పండి, ప్రార్థనలకు ఏమున్నాయి? దెర్ ఆర్ సమ్ ఆబ్స్టకల్స్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు అభ్యంతరం కలిగించే విషయాలు ఉన్నాయి. ఒక చల్లటి సాయంకాలం పూట ఒక తల్లి ప్రార్థన చేసుకుంటుందంట. పిల్లోడు గోలికాయలు ఆడుకుంటూ గబగబ ఇంట్లోకి వచ్చాడు. అమ్మా మా మంచినీళ్ళు ఇయ్యే అంటే వాడు వీళ్ళ అమ్మే ఉంటుంది తెలుసు, వీళ్ళ మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. వాడు చూశాడుగా, చూసి కూడా అంటున్నాడు, అమ్మ మంచినీళ్ళు ఇయ్యే. వాళ్ళమ్మ ప్రార్థనలోనే మోకరించి అనిందంట, రే పో నువ్వే తాగురా, నేను ప్రార్థన చేసుకున్నాను, నువ్వే పోయి తాగురా అని. వాడు తాగెళ్ళచ్చుగా చేతులు కడుక్కొని శుభ్రంగా. వాడేమన్నా తెలుసు, అబ్బా ప్రార్థన చేస్తున్నావా, నువ్వు చేసే ప్రార్థన ఇంటి కప్పు కూడా దాటదులే అన్నాడంట. చూసారా, మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు ఈ కప్పు కూడా దాటదు, కానీ ఏడకొచ్చి మనం కేకలు పెట్టి ప్రార్థన చేయొచ్చు. బైబిల్ అదే చెప్తుంది. మన ప్రార్థనలకు ఏమున్నాయి? అభ్యంతరాలు ఉన్నాయి, ఆబ్స్టకల్స్ ఉన్నాయి. తెలుసుకుందాం. ఒక 4 అభ్యంతరాలే చెప్తాను నేను, చాలా క్లుప్తంగా 4 మాటలే చెప్తాను. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసే, మన ప్రార్థనలను అభ్యంతరపరిచే ఏంటి ఆ 4 విషయాలు దేవుని వాక్యంలో క్లుప్తంగా చూద్దాం. మొదట చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతారు భక్తులు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. చూడండి, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ, చేయాల్సింది చేస్తున్నా కానీ నిజమైన సంపాదన లేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. 3వ వచనం. ఒకవేళ మీరు అడగటానికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. బైబిల్ ఎంత చక్కటి గ్రంథమో చూడండి. బైబిల్ ఎంత చక్కటి గ్రంథమో చూడండి. మీరు అడుగుతున్నారు కానీ మీకు ఎందుకు దొరకటలేదో తెలుసా? మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు. దేవుని దగ్గరికి వచ్చి ఎలా అడుగుతున్నారు? మీ ఉద్దేశం బాగలేదు. ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడో తెలుసా? మన ప్రార్థనలో స్వార్థం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి ఆ ప్రార్థన వెళ్ళదు. హల్లెలూయా. మొదటి అభ్యంతరం ఏంటో తెలుసా? దురుద్దేశము. దాన్ని బ్రాకెట్లో స్వార్థం అని రాసుకోండి. స్వార్థపూరితమైన ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తే, ప్రభా నాకు ఆ అమ్మాయే కావాలి. ఎవరు చెప్పారు? నేను అనుకుంటున్నా. అట్లా చేస్తే అసలు ఏముండదు. ప్రార్థన స్వార్థపూరితంగా, ప్రభా నాకు ఇదే కావాలి కాదు. జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడు అంటాడు, ప్రార్థన అంటే ఒక ఖాళీ పేపర్ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి చివరిలో నీ సంతకం పెట్టి, ప్రభా నాకేది ఇచ్చినా నేను తీసుకుంటానని సంతకం పెట్టి వస్తావు చూసావా, అది ప్రార్థన అంటే అంటాడు దైవజనుడు. కానీ మనం ఏం చేస్తాం? పెద్ద లిస్టు పెడతాం దేవుని కాడ. ప్రభా ఇదిగో ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం డూప్లెక్స్ బంగ్లా కట్టాలి, ఇదిగో ఈ సంవత్సరం కారు పెట్టాలి ఆ ఇంటి ముందు, ఇంకా అదిగో అది చేయాలి ఇది చేయాలి. మన స్వార్థపూరితమైన ఆలోచనలన్నీ పెట్టి ఆఖరిలో ప్రభా నువ్వు సంతకం పెట్టయ్యా. కాదు, అది కాదు ప్రార్థన అంటే.
దేవుని అడిగేటప్పుడు దురుద్దేశము అడగకూడదు, స్వార్థపూరితమైన ఉద్దేశాలు అడగకూడదు. ఎందుకో తెలుసా? మనకంటే మన దేవునికి మనకేం కావాలో బాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మా ఎడల మాకున్న తలంపుల కంటే మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారాలు. ఆయన తలంపులు ఎట్లాంటివో తెలుసా? మన తలంపులు ఏమో ఇదిగో వినుకొండలు ఈ అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది, ఇంతవరకే. బావిలో కప్పల్లాగా వినుకొండలోనే ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం మనం. సిబిసికి వచ్చి ఈ అమ్మాయి అయితే ఈ అబ్బాయి అయితే ఇక్కడెక్కడే బావిలో కప్పల బ్యాచ్ మంది. కానీ దేవుని ఆలోచన చూడు, ఏమంటాడు యేసయ్య? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి. ఆ మాట ఎంత నాకు ఇష్టమైన వచనం, ఇష్టమైన మాటలు యేసయ్య, అన్నీ ఇష్టమే. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వాక్యం చదువుతారు. 8 నా తలంపులు ఎప్పుడు కావు. ఆయన తలంపులు అట్టి మన ఎప్పుడు కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు చెప్పండి ఎంత ఎత్తుకుంటాయంట? దేవుని తలంపుల అసలు మనం చూడలేం కాసేపు కూడా ఆకాశం కదండి, అంత ఉన్నతమైన. మన ఏమో జీవితంలో పైకి ఎప్పుడు చూడండి జంతువు ఒకటి ఉంది తెలుసా మల్లేశ్వర్ నీకు? పంది. అది ఎప్పుడు ఇక్కడ కింద ఏడ చూస్తే చెప్పండి, ఎప్పుడు కింద చూపే. ఒకసారి అన్న దాన్ని కొట్టేట పైకి ఏలాడదామంటే అసలు ఏం చేయదు, కిందే. దేవుని తలంపులు అంత గొప్పవి మన జీవితం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో మన స్వార్థం ఉండకూడదు. ప్రభువా నీ చిత్తం ఏదో నా జీవితంలో చేయి, నా స్వార్థం కాదు, నీ చిత్తం జరగాలయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుతుంది, అలాగుననే భూమి యందు జరగాలి, నా బ్రతుకులో జరగాలి. నా ఆలోచనలు అయితే ఇదిగో ఇక్కడ వరకే చాలనుకుంటా, ఇదిగో గిరిగీసుకొని ఇవే చాలనుకుంటా. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళు ఆశ్చర్యపడే విషయం ఏం తెలుసా? కొంతమంది పిల్లలు తెలివి కల పిల్లలు ఉంటారు, వాడు వస్తాడు గబగబా. కొంతమంది పిల్లలేమో వాళ్ళు చేయబెట్టి శనగపప్పు తీసుకొని పోతారు. కానీ తెలివైన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మా నువ్వు పెట్టామా అంటాడు. అదేందిరా మీ అన్న తీసుకెళ్ళాడుగా, నువ్వు కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళి. కాదమ్మా, నేను పెడితే నా చేతులు చిన్న చేతులు, నువ్వు ఇస్తే పెద్దగా పెడతావమ్మా, పెద్దగా బుట్టలో పెట్టి పెడతావా. యేసయ్య ఇస్తే కూడా ఘనమైనవి ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనలో మన స్వార్థాన్ని తీసివేసుకొని ప్రార్థన చేద్దాం, మన ఉద్దేశాలు మార్చుకొని ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు మొదటి అభ్యంతరం ఏంటంటే చెప్పండి ఏంటిది? దురుద్దేశమో స్వార్థమో. చెప్పండి ఏంటిది? స్వార్థం. స్వార్థపూరితంగా ప్రార్థించి ప్రభువా ఒకడు ఒక సినిమా చూసి ఇచ్చాడంట. ఏం చూసి ఇచ్చాడు? ఆ రోజుల్లో మా ఫ్రెండ్స్ చెప్పుకుంటా ఉండేవాళ్ళు, వాడు ఆ సినిమాకి పోయిచ్చాడు రా, సినిమా పోయిచ్చాడు. మరి అది ఏ సినిమా తెలుసు, ఖుషియో బొషియో నాకు తెలీదు, కానీ ఇది సినిమా పోయిచ్చాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్న ఏఎస్ఐ, ఆ తల్లిలాగా కానిస్టేబుల్ చేస్తాడు. వాడు గబగబా ఇంటికి వచ్చి సినిమా చూసి వచ్చి ఆ ఉద్రేకంలో అమ్మా అన్నం పెడుతుంది వాళ్ళమ్మ. నేను అన్నం తిన్నామ్మా, ఈరోజు అన్నం తిన్నామ్మా. ఏంట్రా ఆకలి కాలేదు? కాదమ్మా నాకు భూమిక నుంచి పెళ్లి చేయమ్మా. వాడాడో చెప్పండి ఆడా ఈ పాలెంలో తిరిగేవాడికి ఎవరికి చూడండి ఎంత భయంకర. నాకు అప్పుడే అనిపించి అబ్బో వీడు సినిమాకు రాగానే ఆ మూడు బాల. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఉన్నతంగా తయారు చేశాడు. హల్లెలూయా. ఈ సృష్టిలో యు ఆర్ యూనిక్ క్రియేషన్. ఒక్కొక్కరు ఒక ఉన్నతమైన. నిన్ను చేసినట్టుగా దేవుడు వేరొకరు చేయలే. మన దేవుడు డూప్లికేట్ చేసే దేవుడు కాదు, జిరాక్స్ కాపీలు తీసే జిరాక్స్ మిషన్ కాదు. ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు, నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు. మనం దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ప్రతిదీ ఆయనకి ఇష్టమైంది మనం చేసినప్పుడు నీకేది కావాలో నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలు ఏముండకూడదు? స్వార్థం. రెండవది కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన. 66వ సంకీర్తన 66వ సంకీర్తన 18వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, అంతే విండంతే దేవుడు. ఇంకా ప్రార్థనకి నో అని చెప్పేస్తాడు. ప్రార్థనకి మొదటి అభ్యంతరము స్వార్థము, ప్రార్థనకి రెండవ అభ్యంతరం పాపము. పాపం ఉంటే ఆ ప్రార్థనకి దేవుడు ఏం పెట్టేస్తాడు? 0. పాపంలో బ్రతుకుతూ పాపం చేస్తూ దేవుడు నా ప్రార్థన వింటాడంటారు చూసారా, చాలా పొరపాటు. దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ మధ్య దేవుని కృపను ఏం చేస్తున్నారు తెలుసా? దుర్వినియోగం చేస్తున్నారు. ఎంత ఘోరమైన పాపినాన్ని క్షమిస్తాలేండి, ఆఖరిలో ఆ దొంగకి పరలోకం ఇవ్వలా, అట్లనే నాకు కూడా కాదు. మనం చేసిన ప్రతిదానికి దేవుని కాడ లెక్క చెప్పాలి. దేహముతో జరిగించిన వాటి దాని ప్రకారం ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట ఏం చెప్పాలి? లెక్క ఒప్పగించుకొనవలెను. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. దాని తర్వాత దేవుడు చెప్తాడు, మంచి జీవితం ఇచ్చారా నీకు, ఎందుకు ఇలా చేసుకున్నావు కదండి? మంచి భవిష్యత్తు ఇచ్చా, ఎందుకు ఇలా చేసుకున్నావు? తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అరే మేము ఏం తక్కువ చేయలేదే నీకు, ఇంత మంచి చదువులు ఇచ్చి ఇంత మంచి ఉన్నతమైన స్థితినిస్తే ఏంట్రా ఈ పని చేశావు? నిన్న పేపర్లో మీరు చూస్తుంటారు, ఈతకి వెళ్ళాడు నెల్లూరులో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లాడు, విశాఖపట్నం పిల్లాడు, నెల్లూరు మెడికల్ కాలేజీలో చదువుతూ వెళ్ళాడు. 4 పిల్లలు వెళ్ళారు. ఈ పిల్లోడు లోపలికి వెళ్ళిపోయి, ఏం తెలుసు పాపం, ఏదో సరదాగా వెళ్తారు. చూడండి, పాపం కూడా ఇట్లానే ఉంటుంది. ప్రారంభం చేసినప్పుడు సరదాగే ఉంటుంది. సరదాగానే నీళ్ళలోకి వెళ్ళేసరికి అక్కడ లోతుంది. ఆ లోతులో ఎప్పుడు చిక్కుకున్నాడో 3 పిల్లలు కేకేస్తున్నారంట. గజేతగాళ్ళు వచ్చిన వాళ్ళ తరంగాల ఆ పిల్లవాడిని వాడు కొట్టకపోయాడు. చూడండి, మృత్యువు ఎట్లా తీసుకెళ్ళిపోద్దో. నువ్వు అనుకుంటావు ఇది సరదాలే, కాసేపు సరదాగా చేసేదే అనుకుంటావు, కానీ అది నిన్ను ముంచేస్తుంది, నీ బ్రతుకును పాడు చేస్తాను. నువ్వు గ్రహించాలి బిడ్డ, పాపం చాలా ప్రమాదం. ఏ పాపమైనా ముందు ప్రారంభం సరదాగే ఉంటుంది. ఏదో కాసేపు జోక్కులేమా, ఏదో కాసేపు జోక్కులే డాడీ, ఏదో కాసేపు టైంపాస్ కాదు. తర్వాత అది లోతులోకి తీసుకెళ్తుంది, ముంచేస్తుంది, బ్రతుకును ముంచేస్తుంది. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. అసలు ఎక్కడ విశాఖపట్నంలో ఉన్నారు, వాళ్ళకి కబురు పంపిస్తే వాళ్ళు వచ్చి ఆ శవాన్ని పట్టుకొని ఏడుస్తుంది. మామూలు వేదన కాదు, ఎవరికైనా వేదనే కదా. బిడ్డ డాక్టర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే వాడు డాక్టర్ కాదు, వాడి సరదా చూడండి, వాడు ప్రాణాన్ని తీసి. పాపము, ఏ పాపమైనా సరదాతో కదండి. ఈ చిన్న సిగరెట్ వెళ్ళారా, ఏం కాదులే మాతో ఉన్నప్పుడు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా సిగరెట్ తాగుతారు రోడ్డు మీద. ఇక్కడ వినుకోండి, ఆడో కాదు, ఇట్లా పీల్చిపోతున్నారు. పీల్చి అదే పీల్పు ఒక రోజు లోపల పోద్ది. డాక్టర్ చెబుతారు క్యాన్సర్ వచ్చిందని. అప్పుడు అర్థమైంది ఈ సరదా కదండి. మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉండేవాడు, లా చదువుతున్నాడు, లా 3rd ఇయర్కి వచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పేవారు, మేము కూడా చెప్పేవారు, పాన్పరాగా ఏ బాకరా. ఒక రోజు ఉదయాన్నే బ్రష్ చేయటానికి బ్రష్ తీసుకున్నాడు. బ్రష్ తీసుకొని బ్రష్ నోట్లో పెట్టిన బ్రష్ ఆడుండాలి మళ్ళీ ఆడుండాలి, నోట్లో ఉండాలి. కానీ ఇటు పక్కకు వచ్చింది. వాడికి వేసి ఆ పాన్పరాగా వేసి ఏమైంది చెప్పండి, బొగ్గ క్యాన్సర్ వచ్చి ఆ బ్రష్ యువతల పక్కకు వచ్చింది. వాస్తవంగా అలాగే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ చెప్పారు క్యాన్సర్ వచ్చింది. పాపము సరదాగే ఉంటుంది, కానీ జీవితాన్ని తినేస్తుంది, పాడు చేస్తుంది. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసేలా ప్రభు నా మనవి. ఏ పాపమైనా పాకు దీర్ఘమిస్తే పా మా కమిస్తేమో, మధ్యలో పాదిండి ఏముంది, పాముంది. పాపములు ఏముంది, పాముంది. పాము కరచును.
పాము ఊరుకోదు కదండి, పాము కరిచేది జాగ్రత్త. పాపం కూడా అంతే. అబద్ధం, చిన్న అబద్ధమైనా ఒకరోజు అబద్ధమే నీ బ్రతుకును పాడు చేస్తుంది. ఏ పాపమైనా మన హృదయంలో పాపం ఉంటే దేవుడు మనం ప్రార్థన ఆలకించు. కాబట్టి రెండవది మన ప్రార్థనకి ఆటంకం, ఒకటి స్వార్థము, రెండవది పాపం. మూడవది చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదువుతారు భక్తులు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం. మానపుత్రుడా, వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థన అంటే వస్తున్నారు, బైబిల్ మిషన్ ప్రార్థన అంటే వెళ్తున్నారు, కాకాని తోట అంటే వెళ్తున్నారు, ఆడంటే ఈడకంటే వస్తున్నారు. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని ఏందండి, మళ్ళీ 4వ వచనం చూడండి. కావున నీ వారికి సంగతి తెలియజేసి ఇలా చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి మనసులో ఏం పెట్టుకొని, ఏంటండి ఏం పెట్టుకొని, విగ్రహాలు. చెప్పండి ఏంటి అయ్యి? ప్రార్థనకు వస్తున్నారు కానీ లోపలేమున్నాయి? పెద్ద విగ్రహం ఒకటి. కొంతమందికి వాళ్ళకి డబ్బులే వాళ్ళ విగ్రహం. డబ్బు మీద ఎంత ప్రేమో, వామ్మో. పాస్టర్ గారు చర్చి అంటున్నాడు, ₹1,00,000 ప్రాజెక్ట్ అంటున్నాడు, ఏడబోవాలమ్మో, ఏడబోతాయో. దేవునికి ఇచ్చి నష్టపోయినాడు ఒకడు లేడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడినాడు ఒకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీన్ని చేసి నన్ను శోధించండి, ఆకాశపు వాకిన్లు విప్పుతానన్నాడు యేసయ్య. ప్రార్థన చేద్దాం. నేను కూడా త్వరగా చెప్తాను, ఎందుకంటే ఆ స్థలం మధ్యలో వాడి స్థలం కూడా రావాలి. మనం ఆదివారం మందిర పునాది వేయాలి. హల్లెలూయా. త్వరగా మందిర నిర్మాణం జరగాలి. హల్లెలూయా. అనుకున్న వాళ్ళందరం అనుకున్నట్టుగా దేవుని మందిరానికి తీసుకురావాలి. హల్లెలూయా. విగ్రహము, హృదయంలో విగ్రహం. కొంతమందికి వాళ్ళ డబ్బే వాళ్ళ విగ్రహం. కొంతమంది ప్రార్థనకు వస్తారు కదండి, వాళ్ళ విగ్రహాలు ఏంటో తెలుసా? కాస్త తొందరగా వదిలితే బాగుండు పాస్టర్ గారు. ఎందుకు? కలవారి కోడలు సీరియల్ పోద్దేమో, సీరియల్ మీద వాళ్ళ విగ్రహం. సీరియల్ ఆదివారం వస్తే చాలామంది అసలు సెకండ్ కూడా, పక్కన వాళ్ళకి సెకండ్ కూడా ఇది త్వరగా వెళ్ళిపోతుంటారు. ఏంటంటే జీటీవీలో ఆ రోజే వస్తుంది ఖైదీ నెంబర్ 150. ఆ సినిమా ఆడబోద్దో. సినిమాలు వారి విగ్రహాలు, పదవులు వారి విగ్రహాలు, లోక సంబంధమైన జీవితం వారి విగ్రహాలు కదండి. ప్రార్థనకు వస్తున్నారు కానీ ఏం పెట్టుకొని వస్తున్నారంట? విగ్రహాలు పెట్టుకొని వస్తున్నారు. కాబట్టి మీ ప్రార్థన నేను ఆలకించను. ఎవడైనాను నా యుద్ధకు వచ్చిన ఎడలా, ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా వాడు మొట్టమొదటి ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. మరలా నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. కొట్టాలి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే తబలా ఇచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న ఆరోగ్యం
నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. కదండి, ఏమైనా ఉందా మంది? కానీ మనం ఏం పెట్టుకొని వస్తాం? ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకటి లోపల పెట్టుకొని వస్తాం. ఎవరి మనసులో ఏం విగ్రహాలు ఉన్నాయో నాకు తెలియదు. ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ భార్య పిలిచింది, పాస్టర్ గారు ప్రార్థన చేద్దురండి అని పిలిచింది. ఏందమ్మా, ఏం ప్రార్థన చేయాలి? మా ఆయన కోసం ప్రార్థన చేయండి పాస్టర్. బాగానే ఉన్నాడుగా. వామ్మో, భయంకరమైన దెయ్యం ఉందండి దీనిలో. ఏం దెయ్యమో? ప్రార్థనకు వస్తాడా, ఆరాధనలో కూర్చుంటాడా, దేవుని మాటలు వింటాడా? రాత్రి అయితే నిద్ర పట్టదు అంటాడు. వాడు నిద్ర పట్టడానికి ఏదైనా ట్యాబ్లెట్ వేయచ్చు కదా, రెస్టులు ఇస్తారు కదా డాక్టర్లు, వేయచ్చు కదా. అమ్మ నిద్ర పట్టదని బీరువా తీస్తాడు. బీరువాలో ఏముంటుంది? ఒక పటం ఉంటుందంట, చిన్న పటం. ఆ పటం తీసుకొని గుండెల మీద పెట్టుకుంటే అప్పుడు వస్తుందంట నిద్ర. చూడండి, నిజదేవుని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి అలాంటి వేషాలు వేస్తున్నారా? ఇంకా లోకంలో ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటున్నావా? లిటరల్గా అక్షరార్థమైన మాట చెప్తున్నా, ఏదైనా విగ్రహం పెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీ ప్రార్థన వింటాడు. విగ్రహానికి మారు పేరేంది తెలుసా? విగ్రహం అంటే నీ ధనమే. నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం పోరాటం చేసి ఆ పోరాటమే నీ అబద్ధాలే. లోకంలో మలినంతో నీ మలినం లోపల పెట్టుకొని ఇంకా విగ్రహాలు పెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ప్రార్థన వింటాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఏది మంద కాదు. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. అనుభవించే ఆరోగ్యం కేవలం నీదే కదండి. ఏదైనా ఆయన ఇచ్చిందేనండి. కాబట్టి లోక సంబంధమైన వాటి కోసం ఆశపడదు. 3 చూసాం మన ప్రార్థనలకు. మొదటి అభ్యంతరం ఏం చెప్పండి? స్వార్థం. రెండవది పాపం. మూడవది విగ్రహం. 4 చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. చదువుకున్న వాక్యం 7వ వచనం చదువుతారు భక్తులు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని ఏం చేయాలండి? సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో ఏం చేయాలి? చూసారండి, వారితో సమాధానం లేకుండా వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు 0 పెడతాడు దేవుడు. అసమాధానం. మన ప్రార్థనలకు 4వ అభ్యంతరం ఏంటో తెలుసా? అసమాధానం. సమాధానం లేకపోవటం, ప్రక్క విశ్వాసులతో సమాధానం లేకపోవటం, భార్యకు భర్తతో, భర్తకు భార్యతో సమాధానం లేకపోవటం కదండి. కుటుంబంలో సమాధానం లేకపోవడం, పిల్లలకు తల్లిదండ్రులతో సమాధానం లేకుండా. కొంతమంది చర్చికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం పోగానే పెటామని కొడతారు, తగులు పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళతో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రార్థనకు 0 పెడతాడు. ప్రభు కోరుకునేది సమాధానమే. మన యేసయ్య కోరుకునే సమాధానమే. కుటుంబంలో సమాధానంగా ఉంటున్నారా?
భార్య భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. కానీ ఇప్పుడు మారిపోయింది అది. పాస్టర్ గారు కొన్ని విషయాలకు లోబడితే అది మీరు అనుకుంటున్న వాక్యం మారదో, మారిద్దా? కానీ వాక్యం ఏం చెబుతుంది? భార్య భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఒక్క కవితయే చెప్తుంది ఆ మాట, మిగతా వాళ్ళు ఎవరు అంటలా. చూసారా మీరు? భార్య భర్తకు అన్ని విషయాలు ఏమై ఉండాలి చెప్పరే? ఇక్కడ లోబడితే కదా మీరు అక్కడ లోబడి ఉండాలి కదా, వాక్యం అని చెప్తుంది. కానీ మేము అది చేయమండి, మేము చేయమండి, మా మాట ఆయన వినాలండి అనుకుంటారు కొంతమంది. సమాధానం దేవుడు కోరుకునేది. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసిస్తున్నా, దావీదు ఏమంటాడు తెలుసా? నేను కోరుకునేది సమాధానం. కాబట్టి కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ 4 విషయాలు మనం సరి చేసుకుంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీరు ఏ విషయాల కొరకు అయితే ప్రార్థన చేయడానికి వచ్చారో నా ప్రభు అది మీకు దయచేయనుగా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ప్రార్థన కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణ, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణ కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే. ప్రార్థన చేయండి. ప్రభు మీ ప్రార్థన ఆలకించునుగాక, ప్రభు మీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. చేయండి అందరూ ప్రార్థన చేయండి. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా. అందరూ ప్రార్థన చేయాలి, గట్టిగా గట్టిగా మొదలుపెట్టాలి. గట్టిగా ప్రార్థన చేయండి. బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, 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 కేవలం నీదేనయ్యా. అవునయ్యా, ఈ లోకంలో మాదంటూ ఏది లేదయ్యా. నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ పొలం,
త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీదేనయ్యా, 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 కేవలం నీదేనయ్యా. యేసయ్యా 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 మా యేసయ్యా కేవలం నీదేనయ్యా, కేవలం నీదే యేసయ్యా, కేవలం నీదే యేసయ్యా, కేవలం నీదే యేసయ్యా.